టాలీవుడ్ లో అతను ఒక యంగ్ హీరో. ఎక్స్పెరిమెంటల్ సినిమాలు చేయడం తన హాబీ. కానీ ఎంత కొత్తగా ట్రై చేస్తున్నా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురవడం లేదు. హిట్ టాక్ వచ్చినా కెరియర్ లో గ్రోత్ కనిపించడం లేదు. విశ్వక్ సేన్ ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన హీరో. డిఫరెంట్ కథలతో ఆడియన్స్ ని థ్రిల్ చేస్తున్నాడు. కానీ బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించలేకపోతున్నాడు. లాస్ట్ ఇయర్ దాస్ కా దమ్ కి సినిమా చేస్తే మంచి టాక్ వచ్చింది. కానీ వీకెండ్ పూర్తి కాగానే వసూళ్లు పడిపోయాయి. తర్వాత వచ్చిన గామికి కూడా అదే పరిస్థితి. ఈ ప్రాజెక్ట్ తో విశ్వక్ మంచి ప్రయోగం చేశాడని ప్రశంసలొచ్చినా కలెక్షన్లు మాత్రం మిడిల్ డ్రాప్ అయ్యాయి. రీసెంట్ గా వచ్చిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరికి కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాకి ఫస్ట్ డే మిక్స్డ్ టాక్ వచ్చింది. అయినా మొదటి 3 రోజులు భారీ వసూళ్లు రాబట్టింది. కానీ వారం పూర్తయ్యేసరికి సీన్ మొత్తం మారిపోయింది. కలెక్షన్లు చాలా తగ్గిపోయాయి. విశ్వక్ సేన్ సినిమాలు మంచి రివ్యూస్ అందుకుంటున్న బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్స్ అవ్వడానికి కారణమేంటి అన్న చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో గట్టిగా జరుగుతోంది. విశ్వక్ సేన్ సినిమాల్లో కొత్తదనం ఉన్నప్పటికీ కమర్షియల్ ఫార్మాట్ ను ఎక్కడా వదిలిపెట్టడం లేదు. ఇదే పెద్ద మైనస్ పాయింట్ గా మారింది. స్క్రిప్ట్ సెలక్షన్స్ విషయంలో కూడా చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తున్నాడు. ఈ రెండింటిలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే విశ్వక్ కూడా టైర్ 2 హీరోల జాబితాలో చేరే అవకాశం దక్కుతుంది. మరి ఈ విషయంలో ఈ యంగ్ హీరో ఎంతవరకు అలర్ట్ అవుతాడో చూడాలి. సినిమా అన్నాక వేరియేషన్ ఉండాలి. హీరో అన్నాక రకరకాల పాత్రలు చేయాలి. అప్పుడే కెరీర్ గ్రోత్ ఉంటుంది. ఆడియన్స్ లో అటెన్షన్ పెరుగుతుంది. ప్రెసెంట్ ఇదే ఫార్ములాను ఫాలో అవుతున్నాడు టాలీవుడ్ హల్క్. నార్త్ ప్రాజెక్ట్ కోసం ఔరంగజేబుగా మారబోతున్నాడు. టాలీవుడ్ హల్క్ రానా ఫుల్ లెంత్ హీరోగా కనిపించి చాలా నెలలవుతుంది. పలు సినిమాల్లో గెస్ట్ రోల్స్ చేసిన రానా రీసెంట్ గా రిలీజ్ అయిన లవ్ మోలీలో అఘోరగా కనిపించి థ్రిల్ చేశాడు. దీంతో రానా అప్కమింగ్ సినిమాలపై నెట్టింట పెద్ద చర్చ జరుగుతోంది. బాలీవుడ్ డైరెక్టర్ అమిత్ రాయ్ తెరకెక్కించనున్న పీరియాడిక్ డ్రామాలో రానా నటించబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది. OMG2 సినిమాతో అద్భుత విజయాన్ని అందుకున్న అమిత్ రాయ్ ఇప్పుడు ఛత్రపతి శివాజీ జీవిత కథ ఆధారంగా ఓ సినిమా చేయబోతున్నాడు. ఇందులో షాహిద్ కపూర్ లీడ్ రోల్లో నటిస్తుంటే ఔరంగజేబ్ పాత్రలో రానా నటించబోతున్నాడట. ఇప్పటికే మేకర్స్ రానాను కలిసి చర్చలు జరిపారని తెలుస్తోంది. రానా నాయుడు సీక్వెల్ షూటింగ్ పూర్తయిన తర్వాత ఈ సినిమా సెట్ లో ఎంట్రీ ఇస్తాడట రానా. అలాగే తేజ్ తో ఓ మూవీ, త్రివిక్రమ్ తో మరో మూవీ చేయడానికి రానా కమిట్ అయినట్లు తెలుస్తోంది. త్వరలో వీటిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంది.